మూడు ప్రధాన రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల గురించి ఇవాల్టి టాపిక్. బట్ చిన్న గ్యాప్ తీసుకుని సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్ చూద్దామా? 2028లో ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగవు అంటున్నారు సీఎం. అంటే అర్థం జమిలి రాబోతోంది అనేగా. అలా జమిలి జరగాలి అంటే ఒక ఈక్వేషన్ పాస్ అవ్వాలి. వచ్చే 5 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ గెలిస్తే జమిలి ఎన్నికలు ఇక ఎంతో దూరంలో ఉండవు. సో తమిళనాడులో పాగా వేయడం, బెంగాల్లో విజయం సాధించడం, అస్సోంలో మళ్లీ అధికారం, కేరళలో బలమైన అడుగులు వేయడం, పుదుచ్చేరిలో సునాయాస విజయం సాధించడం. ఈ ఈక్వేషన్ వర్కౌట్ అయితేనే బీజేపీ అనుకున్నది సాధ్యం. సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన ఈ స్టేట్మెంట్కి ఒక అర్థం. మరి అలా జరుగుతుందా? సాధ్యమేనా? తమిళనాట డిఎంకే వర్సెస్ అన్నా డిఎంకే, మధ్యలో టీవీకే. కేరళలో ఎన్డీఎఫ్ వర్సెస్ ఎల్డీఎఫ్, మధ్యలో బీజేపీ. బెంగాల్లో దీదీ వర్సెస్ మోదీ, మధ్యలో కాంగ్రెస్. ఇప్పుడిప్పుడే సీట్ల సర్దుబాట్లు, అభ్యర్థుల ప్రకటనలు జరుగుతున్న వేళ ఆ 3 రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉంది? ఆ కంప్లీట్ డీటెయిల్స్ ఇవాల్టి బర్నింగ్ టాపిక్లో. తమిళనాడు అంటే డిఎంకే వర్సెస్ అన్నా డిఎంకే. హీరో విజయ్ ఎంట్రీతో అరవ పాలిటిక్స్, ఉదయించే సూర్యుడా రెండాకుల గుర్తా అన్నట్టుగా లేదు. అదంతా ఓల్డ్ స్టోరీ. ఆ స్టోరీ ఎప్పుడో మారిపోయింది. విజయ్ పార్టీ కొత్త సమీకరణాలని తెచ్చింది. ప్రస్తుతం గ్రౌండ్ లెవెల్లో డిఎంకే కూటమి కొంత పై చేయి సాధించినట్టు కనిపిస్తున్నా విజయ్ పార్టీ ఎవరి ఓట్లను ఎక్కువ చీలుస్తుంది అనే దానిపైనే గెలుపోటములు ఆధారపడి ఉన్నాయి. తమిళనాడులో 5 ఏళ్లకోసారి ప్రభుత్వం మారాల్సిందే. ఆ సాంప్రదాయం ఉండేది. కానీ ఈసారి దాన్ని బ్రేక్ చేస్తామంటోంది అధికార డిఎంకే. ఏంటి స్టాలిన్ కి అంత నమ్మకం అంటే తమ ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలే అంటున్నారు. ముఖ్యంగా మహిళలకి నెలకి 1000 రూపాయలు ఇస్తూ ఉండటంతో మహిళా ఓట్లపై నమ్మకంతో ఉంది డిఎంకే. ప్రస్తుతానికి డిఎంకేకి ఉన్న అతిపెద్ద బలం మగళీర్ ఉరిమై తొగై అనే పథకం. ఈ పథకం కింద మహిళలకి నెలకి 1000 రూపాయలు ఇస్తున్నారు. తమిళనాడు రాజకీయాల్లో మహిళా ఓటర్లే గెలుపోటముల్ని శాసిస్తారు. పైగా స్టాలిన్ కూడా కేవలం తన తండ్రి కరుణానిధి పేరు మీద కాకుండా పక్కాగా సీట్ల సర్దుబాటు, సంక్షేమ పథకాలపై ఫోకస్ పెట్టారు. మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం, మహిళలకి నెలకి 1000 రూపాయల పథకాలు డిఎంకేకి బలమైన సైలెంట్ ఓటింగ్ ని తెచ్చిపెడతాయని ఆ పార్టీ నమ్ముతోంది. ఇక విజయ్ ఎంట్రీతో అన్నా డిఎంకే ఓట్లు చీలితే నేరుగా అది డిఎంకేకే లభిస్తుంది. డిఎంకేకి ఉన్న మరో ప్లస్ పాయింట్ కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలతో ఉన్న బలమైన కూటమి. ఓట్ల బదిలీ ఈ కూటమిలో చాలా సాఫీగా జరుగుతుంది. కాకపోతే డిఎంకేకి అసలు సవాలు ఎక్కడంటే ప్రభుత్వ వ్యతిరేకత. వరుసగా రెండోసారి గెలవడం ఏ పార్టీకైనా కష్టమే. ఒకవేళ చివరి నిమిషంలో విజయ్ అన్నా డిఎంకేతో జతకడితే అది డిఎంకేకి గట్టి పోటీనిస్తుంది. కానీ విజయ్ ఒంటరి పోరు అంటే మాత్రం అది డిఎంకే గెలుపుని సులభతరం చేస్తుంది. நாங்க எப்பவுமே மதச்சார்பற்ற கொள்கைன்றதுல அந்த ஸ்டாண்ட்லயோ மதச்சார்பற்ற சமூக நீதி என்ற அந்த நிலைப்பாட்டிலையோ எப்பவுமே சமரசம் வெச்சிக்கவே மாட்டோம். తమిళనాడు రాజకీయ ముఖ చిత్రాన్ని విశ్లేషిస్తే ఈసారి పోరు వ్యూహం వర్సెస్ క్రేజ్ మధ్య జరగనుంది. విజయ్ పార్టీ తమిళగ వెట్రి కళగం యువతని మొదటిసారి ఓటు వేసేవారిని గట్టిగానే ఆకర్షిస్తోంది. కొన్ని సర్వేల ప్రకారం టీవీకే 13.6% ఓట్లను చీల్చే అవకాశం ఉందంటున్నారు. విజయ్ ప్రధానంగా డిఎంకే, అన్నా డిఎంకే ఓటు బ్యాంకుల్ని దెబ్బతీయొచ్చు. విజయ్ పార్టీ మెయిన్ గా అన్నా డిఎంకే, బీజేపీ ఓట్లని ఎక్కువగా ప్రభావితం చేసే అవకాశం కనిపిస్తోందంటున్నారు. 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉన్న యువత మార్పు కోరుకునేవారు విజయ్ వైపు మొగ్గు చూపుతున్నారు. వీరు గతంలో అన్నా డిఎంకే లేదా కొత్తగా పుంజుకుంటున్న బీజేపీ వైపు ఉండేవారు. ఇక డిఎంకే అంటే పడని తటస్థ ఓటర్లకి విజయ్ ఒక బలమైన ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నారు. దీనివల్ల ప్రతిపక్ష ఓట్లు చీలిపోతాయి. అది పరోక్షంగా డిఎంకేకి లాభం చేయొచ్చు. అయితే విజయ్కి ఉన్న మాస్ ఇమేజ్ ఓట్లుగా మారుతాయా అనేదే డౌట్. తమిళనాట సినిమా గ్లామర్ కి ఓట్లు పడతాయి, కానీ ఆ ఓట్లు విజయానికి సరిపోవు. ఎంజీఆర్, జయలలిత గెలిచారంటే వాళ్ళకి సినిమా క్రేజ్ తో పాటు బలమైన పార్టీ యంత్రాంగం ఉంది. కానీ విజయకాంత్, కమల్ హాసన్ వంటి వారు కేవలం ఓట్లని చీల్చగలిగారే తప్ప అధికారంలోకి రాలేకపోయారు. విజయ్ విషయంలో కూడా ఇదే రిస్క్ ఉంది. దీనివల్లే విజయ్ ఒక కింగ్ మేకర్ పాత్రకే పరిమితం అవుతారా అనే చర్చ కూడా జరుగుతోంది. విజయ్
ఇటు డిఎంకే ఓట్లు చీలుస్తాడా లేకపోతే అటు ఏడీఎంకే ఓట్లు చీలుస్తాడా అనేది ఎవరు చెప్పలేని పరిస్థితుల్లో ఉంది. ఇప్పుడు మైనారిటీ ఓటు బ్యాంకు అలాగే యూత్ లోంచి వచ్చిన ఫాలోయింగ్ తో ఆయనకి ఒక 10 నుంచి 15 శాతం ఓట్లు విజయ్ కి వచ్చేలాగా ఇప్పుడున్న పరిస్థితులు బట్టి తెలుస్తోంది. ఈ 10 నుంచి 15 శాతం అటు మైనారిటీ ఓట్లోంచి తీస్తే కనుక డిఎంకేకి అది చాలా పెద్ద దెబ్బగానే ఉంటుంది. డిఎంకే కోర్ ఓట్ బ్యాంక్ అయిన మైనారిటీలోంచి ఏమాత్రం విజయ్ చీలుస్తాడనేది ఒక ఆసక్తికరమైన విషయం. ఇక బీజేపీ తమిళనాడులో ఒకప్పటిలా కేవలం ఒక చిన్న పార్టీ కాదు. అన్నామలై తన పాదయాత్ర ద్వారా పార్టీని గ్రామ స్థాయిలోకి తీసుకువెళ్లారు. పట్టణ ప్రాంతాల్లో యువతలో బీజేపీకి ఆదరణ పెరుగుతోంది. కోయంబత్తూర్, కన్యాకుమారి వంటి చోట్ల సీట్లు రావచ్చంటున్నారు. 2024 లోక్సభ ఎన్నికల్లో విడిపోయి దెబ్బతిన్న అన్నాడీఎంకే, బీజేపీ తిరిగి మిత్రపక్షాలుగా మారాయి. తమిళనాడులో ఉత్తరాది తరహా హిందుత్వ అజెండా పనిచేయదు. అందుకే బీజేపీ మరో వ్యూహంతో వెళ్తోంది. అన్నమలై కేవలం మతం గురించి కాకుండా తమిళ సంస్కృతి, మురుగన్ ఆయుధం, కుల దైవాల ప్రాముఖ్యతని హైలైట్ చేస్తున్నారు. దీనివల్ల గతంలో బీజేపీకి దూరంగా ఉన్న వెనుకబడిన తరగతుల ఓట్లు ఇప్పుడు అటువైపు మళ్లుతున్నాయని ఆ పార్టీ నమ్ముతోంది. అయితే బీజేపీకి పడే ఓట్లలో ఎక్కువ శాతం డీఎంకే లేదా అన్నాడీఎంకే వద్దు అనుకునే వారివే. కానీ ఇప్పుడు విజయ్ రూపంలో మరొక ఆప్షన్ రావడం బీజేపీకి పెద్ద దెబ్బ. రాష్ట్ర వ్యాప్తంగా అధికారంలోకి వచ్చేంత సీట్లు సాధించాలంటే ద్రావిడ పార్టీల మధ్య ఉన్న చీలికల్ని బీజేపీ సరిగ్గా వాడుకోవాలి. ప్రస్తుతానికి విజయ్ ఎంట్రీ వల్ల బీజేపీకి రావాల్సిన వ్యతిరేక ఓటు చీరిపోయి అది మళ్లీ డీఎంకేకే మేలు చేసేలా ఉంది. వచ్చిన సిచ్యువేషన్ ఏంటంటే ఎప్పుడు రెండో టర్మ్ ఎవరు జయలలితకి 2016లో ఇచ్చారు. ఆ రెండో టర్మ్ ఈసారి డిఎంకేకి సేదన్ ట్రై చేస్తున్నాడు. ఆ ఎఫర్ట్ వాళ్ళు ఏం చేశాడంటే 20 పార్టీలు ఆయన కూటమిలో పెట్టుకున్నాడు. ఎవరిని వదలకుండా వచ్చే వాళ్ళందరినీ ఆయన పార్టీ కూటమిలోకి ఎక్కించుకున్నాడు. మొదలుకెళ్తున్నాడు. టీవీకే అనే వ్యక్తి యాక్టర్, పాపులర్ యాక్టరు, మొదలు రాగానే డిఎంకేని ఏదో ఎఫెక్ట్ చేసేస్తాడు, స్ప్లిట్ చేస్తాడంటే అలా కంఫర్ట్ లేదు. ఆయనకు వచ్చిన ఓటర్లు ఆఫ్టర్ ఆల్ ఏడీఎంకే ఓట్స్ కూడా తీసుకెళ్ళొచ్చని చాలా కన్ఫ్యూజన్ ఉన్నది. అదే కాకుండా టీవీకే ఇంపాక్ట్ ఎప్పుడు ఉన్నదంటే ఆయన ఏదో కూటమితో కలిసి ఉంటే మంచి ఇంపాక్ట్ ఉండును. ఒంటరిగా మాత్రం వెళ్తే ఆయనకు ఓట్లు కూడా తక్కువ పడతాయి, సీట్లు వస్తాయి అంటే అనుమానం. ఏదేమైనా ఎన్నికల దగ్గరికి వస్తూ ఉండటంతో పొత్తులు ఫైనల్ అవుతున్నాయి. డీఎంకే నేతృత్వంలోని సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ తో కాంగ్రెస్, విజయకాంత్ పార్టీ డిఎండీకే, వైకో నాయకత్వంలోని ఎండీఎంకే చేరాయి. ప్రస్తుతం సిపిఐ, సిపిఎంతో చర్చలు జరుగుతున్నాయి. వీసీకే చేరిక ఇంకా ఫైనల్ కాలేదు. సీట్ షేరింగ్ కసరత్తు కూడా స్పీడ్ అందుకుంది. కాంగ్రెస్ పార్టీకి 28 సీట్లు, ఎండీఎంకేకి 4 సీట్లు, కేఎండీకేకు 2 సీట్లు, ఐయుఎంఎల్ పార్టీకి 2 సీట్లు, ఎంఎంకేకి 2 సీట్లు ఇచ్చింది డీఎంకే. ఇక సిపిఐ, సిపిఎం పార్టీలకి గతం కంటే తక్కువ సీట్లు ఇవ్వాలనుకుంటోందని టాక్. వీసీకే ఎక్కువ సీట్లు డిమాండ్ చేస్తోంది. డిఎండీకే సుమారు 6 సీట్లు కోరుతోంది. అయితే డీఎంకే ఈసారి తక్కువ సీట్లు పోటీ చేయొచ్చంటున్నారు. క్లోజ్ ఫైట్ లో గెలవాలంటే చిన్న పార్టీని ఎక్కువగా కలుపుకొని వెళ్లాల్సిందే అనే స్ట్రాటజీతో ఉన్నారు సీఎం స్టాలిన్. ఇక అన్నాడీఎంకే సారథి పళనిస్వామి నేతృత్వంలో బీజేపీ కూడా కలిసి ముందుకు సాగుతోంది. ఈ కూటమిలోకి పీఎంకే చేరింది. టీటీవీ దినకరన్ కూడా తన ఏఎంఎంకే పార్టీని కూటమిలోకి తీసుకొచ్చారు. ఈ కూటమిలో సీట్ షేరింగ్ ఇంకా ఫైనల్ కాలేదు. కానీ బీజేపీ సుమారు 29 సీట్లు అడుగుతోంది. ఏఎంఎంకే 8 సీట్లు కోరుతోంది. ఈ మధ్య శశికళ కొత్త పార్టీ ప్రారంభించారు. ఈ పార్టీ ఇంకా ఎవరితో అలయన్స్ లో ఉందో స్పష్టత లేదు. కేరళం రాజకీయ ముఖ చిత్రం గత 5 దశాబ్దాలుగా ఎల్డీఎఫ్ లేదా యూడీఎఫ్ మధ్య సాగుతోంది. అయితే 3వ శక్తిగా ఎదగడానికి బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు కాస్త ఇంట్రెస్టింగ్గానే ఉన్నాయి. అక్కడ ఈ మధ్య కేరళని కేరళం చేశారు. ఒకవైపు వామపక్ష పార్టీలది పై చేయి కనిపించినా కాంగ్రెస్కి కొంత అనుకూలమైన వాతావరణం ఉన్నా తాను ఒక గేమ్ చేంజర్ అవ్వాలి అనుకుంటోంది బీజేపీ. మిగతా రాష్ట్రాల్లో లాగా కేరళంలో ఎన్నికల సభలకు జనం పెద్దగా హాజరు కారు. ఎప్పుడైనా సరే అక్కడ సైలెంట్ ఓటింగే ఉంటుంది. ఆ సైలెంట్ ఓటింగ్ ఎవరికి అనుకూలంగా ఉంటుంది? కేరళంలో ఆల్టర్నేటివ్ పవర్స్ ఉంటాయి. ఒకసారి ఎల్డీఎఫ్, మరోసారి యూడీఎఫ్ గెలవడం ఇక్కడ ఆనవాయితీ. బట్ 2011లో ఆ గొలుసు తెగిపోయింది. వరుసగా 2 సార్లు ఎల్డీఎఫ్ కూటమి అధికారంలోకి వచ్చింది. అందుకే ముఖ్యమంత్రి పినరై విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్ కూటమి ఇప్పుడు చరిత్ర సృష్టించాలని చూస్తోంది. మరి ఎల్డీఎఫ్ హ్యాట్రిక్ సాధ్యమేనా? ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ముఖ్యంగా కిట్ పంపిణీ, సామాజిక భద్రతా పెన్షన్స్ గ్రామీణ ఓటర్లలో ఆ పార్టీకి బలమైన పట్టిచ్చాయి. అయితే 10 ఏళ్ల పాలన తర్వాత వచ్చే ప్రభుత్వ వ్యతిరేకత ప్రధాన సమస్య. అలాగే ముఖ్యమంత్రి కుటుంబంపై వస్తున్న అవినీతి ఆరోపణలు, బంగారం స్మగ్లింగ్ వంటి అంశాలు ప్రతిపక్షాలకు అస్త్రాలుగా మారాయి.
10 ఏళ్ల వ్యతిరేకతను ఓట్లుగా మలుచుకోవాలనుకుంటోంది ప్రత్యర్థి యూడీఎఫ్ కూటమి. వయనాడులో అంతకుముందు రాహుల్ గాంధీ, ప్రస్తుత ప్రియాంక గాంధీ భారీ మెజార్టీతో గెలవడం కాంగ్రెస్ కు ప్లస్ పాయింట్. ముస్లిం, క్రైస్తవ ఓటు బ్యాంకు యూడీఎఫ్ కి వెన్నెముక. ఇక పాలనలో మార్పు కోరుకునే ఓటర్లు సహజంగానే యూడీఎఫ్ వైపు మొగ్గు చూపుతారు. అయితే ఈ రెండు పార్టీల మధ్యలో తాను గేమ్ చేంజర్ కావాలి అనుకుంటోంది బీజేపీ. కేరళంలో బీజేపీకి ఓటు శాతం పెరుగుతున్నా అది సీట్లుగా మారడం లేదు. అందుకే స్ట్రాటజీ మార్చింది. గతంలో బీజేపీని దూరంగా పెట్టిన క్రైస్తవ వర్గాలను ఆకట్టుకోవడానికి బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. లవ్ జిహాద్ వంటి అంశాలపై చర్చ ద్వారా కూడా కొన్ని క్రైస్తవ వర్గాల మద్దతు పొందుతోంది. ఇక సురేష్ గోపి ఫ్యాక్టర్ను నమ్ముకుంటోంది బీజేపీ. త్రిశూర్ లోక్సభ స్థానాన్ని గెలవడం బీజేపీలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. మరి ఈసారి అసెంబ్లీలో చెప్పుకోదగ్గ సీట్లు గెలిచి కింగ్ మేకర్ కావాలని చూస్తోంది. ఇప్పటికీ కేరళంలో ప్రధాన పోరు ఎల్డీఎఫ్, యూడీఎఫ్ మధ్య ఉంది. కానీ బీజేపీ ఓటు శాతం పెరిగితే అది ఎవరి ఓట్లను చీలుస్తుందనే దానిపై గెలుపోటంలో ఆధారపడి ఉంటాయి. బీజేపీ హిందూ ఓట్లను చీలిస్తే అది ఎల్డీఎఫ్ కి నష్టం. ఒకవేళ బీజేపీ గనక క్రైస్తవ ఓట్లను చీలిస్తే అది యూడీఎఫ్ కి నష్టం. ఇంతకీ క్రైస్తవ ఓటర్లు బీజేపీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందా? గతంలో క్రైస్తవ ఓటర్లు పూర్తిగా యూడీఎఫ్ లేదా ఎల్డీఎఫ్ వైపు ఉండేవారు. కానీ ఇప్పుడు మార్పు కనిపిస్తోంది. ముస్లిం లీగ్, ఐయుఎంఎల్ ప్రాబల్యం యూడీఎఫ్ లో పెరగడం వల్ల క్రైస్తవ వర్గాల్లో కొంత అభద్రతా భావం ఏర్పడిందని చెప్తున్నారు. పైగా ప్రధాని మోదీ స్వయంగా క్రైస్తవ మత పెద్దలతో భేటీ అవ్వడం, సురేష్ గోపి వంటి నేతలు త్రిశూర్ వంటి క్రైస్తవ ప్రాంతాల్లో పట్టు సాధించడం బీజేపీకి కలిసొచ్చే అంశం. త్రిశూర్ లోక్సభ గెలుపు బీజేపీకి ఒక రోడ్ మ్యాప్ ఇచ్చింది. అక్కడ బీజేపీ కేవలం హిందూ ఓట్ల మీద ఆధారపడకుండా క్రైస్తవ ఓట్లను భారీగా కొల్లగొట్టింది. ఒకవేళ ఇదే ఫార్ములాను కనీసం 15-20 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అమలు చేయగలిగితే బీజేపీ 5 నుంచి 8 సీట్లు గెలిచే అవకాశం ఉందంటున్నారు. అలాగని క్రైస్తవ ఓట్లు బీజేపీకి భారీగా పడకపోవచ్చు గానీ 5 నుంచి 8% ఓట్లు బీజేపీ వైపు మళ్లితే మాత్రం అది యూడీఎఫ్ కు పెద్ద దెబ్బవుతుంది. కేరళంలో బీజేపీ ఓటు శాతం గత కొన్ని ఎన్నికలుగా 12 నుంచి 15% మధ్య ఊగిసలాడుతోంది. రాష్ట్రంలో అధికారంలోకి రావాలన్నా లేదా కింగ్ మేకర్ అవ్వాలి అన్నా కనీసం 25% పైగా ఓట్లు రావాలి. సంవత్సరానికి బీజేపీ పెరుగుదల చరిత్ర ఏంటంటే ఏ రాష్ట్రంలో అయినా భారతదేశంలో 1% పెరుగుతూ వస్తుంది. సో టైం పడుతుంది. తర్వాత అక్కడ కాంగ్రెస్ పార్టీకి ఏం నష్టం లేదు. ఎందుకంటే వాళ్ళ కూటమి ఇండియా అలయన్స్లో ఉన్న సిపిఎంఐ ముఖ్యమంత్రిషిప్ ఉన్నది. ఇప్పుడు వాళ్ళకి వచ్చే అవకాశం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ కనుక కేరళలో గెలిస్తే ఒక పెద్ద బూస్ట్ వస్తుంది. దేశవ్యాప్తంగా మళ్ళీ ఇంకో స్టేట్ కూడా వాళ్ళు సంపాదించారు. తప్పకుండా కేరళలో బీజేపీ ఏమన్నా వాళ్ళకున్న పూర్వం ఉన్న అలిగేషన్ వాళ్ళ మీద ఏంటంటే వాళ్ళు టాక్టికల్ ఓటింగ్ కొంతమంది చేస్తారు సిపిఎంను బలపరచడానికి. అదేమన్నా జరిగితే సిపిఎం రిటైన్ చేస్తారు. లేకపోతే గాలంతా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ అలయన్స్ తరఫున కేరళలో మాత్రం కనపడింది. కేరళంలో ముస్లిం ఓటర్లలో బీజేపీపై ఇంకా బలమైన వ్యతిరేకత ఉందనే చెప్తున్నాయి కొన్ని సర్వేలు. వాళ్లంతా బీజేపీని ఓడించగల బలమైన కూటమికే ఓటు వేయాలని చూస్తారు. ముస్లిం ఓట్లు ప్రధానంగా ఎల్డీఎఫ్, యూడీఎఫ్ కూటముల మధ్య చీల్తాయి. సీఏఏ, ఎన్ఆర్సీ వంటి అంశాలపై పినరై విజయన్ గట్టిగా నిలబడ్డంతో ముస్లిం యువత ఎల్డీఎఫ్ వైపే ఉన్నారు. మరి ఈ త్రిముఖ పోరు ఎవరికి లాభం? కేరళంలో మైనార్టీ ఓట్లు దాదాపు 45% వరకు ఉంటాయి. బీజేపీ క్రైస్తవ ఓట్లను కొంత చీల్చగలిగితే అది ఎల్డీఎఫ్ కి లాభిస్తుంది. ఎందుకంటే యూడీఎఫ్ ఓటు బ్యాంకు దెబ్బతింటుంది కాబట్టి. ఒకవేళ ముస్లిం ఓట్లు పూర్తిగా ఎల్డీఎఫ్ వైపు వెళ్తే యూడీఎఫ్ మనుగడ కష్టమవుతుంది. కేరళ అసెంబ్లీలో మొత్తం 140 సీట్లున్నాయి. సాధారణంగా ఏదో ఒక కూటమికి 71+ సీట్లతో స్పష్టమైన మెజార్టీ వస్తుంది. ఒకవేళ ఈసారి ఎల్డీఎఫ్, యూడీఎఫ్ మధ్య పోరు చాలా హోరాహోరీగా ఉండి ఎవరికీ మెజార్టీ రాని పక్షంలో బీజేపీకి ఒక 5-10 సీట్లొస్తే అప్పుడు ఖచ్చితంగా కింగ్ మేకర్ అవుతుంది. కానీ కేరళం రాజకీయ చరిత్రలో ఇలాంటి హంగు పరిస్థితులు చాలా అరుదు. పశ్చిమ బెంగాల్ రాజకీయం ఇప్పుడు ఒక అగ్ని పరీక్షలా మారింది. అక్కడ దీదీ వర్సెస్ మోదీ అనేలా భీకర పోరు జరుగుతోంది. ఆల్రెడీ లెఫ్ట్ పార్టీలను బెంగాల్ ప్రజలకు దూరం చేశారు. బీజేపీ ఎంత విశ్వ ప్రయత్నం చేస్తున్నా ఈ రోజుకి కొరుకుడు పడనివ్వట్లేదు. మరి కాంగ్రెస్ కూటమి పరిస్థితి ఏంటి? ఒకప్పుడు బెంగాల్ని ఏలిన కాంగ్రెస్ 3వ శక్తిగా నిలబడగలదా? బెంగాల్ ఓటర్లు 2 వర్గాలుగా విడిపోయారు. ఒకరు దీదీ మద్దతుదారులు, మరొకరు మోదీ మద్దతుదారులు. ఈసారి మమత ఎక్కువగా మహిళా ఓటు బ్యాంకునే నమ్ముకున్నారు. లక్ష్మీర్ బండార్ పథకం
దీదీకి శ్రీరామ రక్ష. ఇక రాజకీయ వ్యూహాల్లో భాగంగా బీజేపీని బయటి పార్టీగా చిత్రీకరించడంలో మమత సక్సెస్ అయ్యారని చెప్పాలి. బెంగాలీ సంస్కృతి, బెంగాలీ భాష సెంటిమెంట్ ను ఆమె ప్రయోగిస్తున్నారు. ఇక సుమారు 30% ఉన్న ముస్లిం ఓట్లు చేలకుండా టీఎంసీ వైపు ఉండడం తృణమూల్కు పెద్ద అడ్వాంటేజ్. అయితే అవినీతి, హింస మమత ప్రభుత్వానికి పెద్ద సవాల్. రాష్ట్రంలో జరిగిన అత్యాచారాలు, సందేశ్ ఖాళీ వంటి ఘటనలు, టీఎంసీ నేతలపై వస్తున్న అవినీతి ఆరోపణలు మధ్యతరగతి ఓటర్లలో వ్యతిరేకత తెచ్చాయి. అందుకే సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో 74 మందికి టిక్కెట్లు ఇవ్వలేదు మమత. ఇక బీజేపీ అయితే బెంగాల్లో సైలెంట్ ఆపరేషన్ చేస్తోంది. గృహ సంపర్క్ పేరుతో బీజేపీని ఇంటింటికి తీసుకువెళ్తోంది ఆర్ఎస్ఎస్. ప్రతి 10-15 ఇళ్లకు ఒక గ్రూపుగా విడిపోయి ఓటర్లను కలుస్తున్నారు. దీనికి తోడు బంగ్లాదేశ్ సరిహద్దు జిల్లాల్లో జనాభా నిష్పత్తి వేగంగా మారిపోతోంది. దీనిపై స్థానిక హిందూ ఓటర్లు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. తమ సంస్కృతి అస్తిత్వం ప్రమాదంలో పడుతోందని భావిస్తోన్న హిందువులు ఈసారి సంఘటితమై బీజేపీకి ఓటు వేసే అవకాశం ఉంది. అంతేకాదు మమత వ్యూహాలను చిత్తు చేయగల సువేందు అధికారి లాంటి లోకల్ లీడర్ దొరికారు బీజేపీకి. ఆయన క్షేత్రస్థాయిలో టీఎంసీ ఓటు బ్యాంకును దెబ్బ కొడుతున్నారు. గత ఎన్నికల్లో మమతకు పోటీగా నందిగ్రామ్లో నిలబడి ఓడించారు కూడా. దీంతో ఈసారి భవానీపురం స్థానానికి మారారు మమత. అక్కడ కూడా పోటీగా సువేందునే నిలబెడుతోంది బీజేపీ. వచ్చిన అడ్వాంటేజ్ మమతా బెనర్జీకి వెస్ట్ బెంగాల్లో 294 సీట్లలో 100 సీట్లు మైనారిటీ డామినేషన్ ఉన్నాయి. ఈ 100 ఎమ్మెల్యే సీట్లు 20-21లో 100కి 100 వచ్చినాయి మమతా బెనర్జీకి. సో మిగతా ఎలక్షన్ అంతా 200 సీట్ల మీద జరుగుతుంది కాబట్టి ఆమెకు చాలా ఈజీగా మెజారిటీ మాత్రం ఈసారి వచ్చేది కనపడుతుంది. బీజేపీకి 77 వచ్చినాయి 294లో, 2021లో. ఏమన్నా పెరుగుతుందా అంటే అది కూడా కష్టంగానే కనపడుతుంది. ఎందుకంటే మమతా బెనర్జీ ఎలక్షనీరింగ్, ఎలక్షన్ మిషనరీ చాలా టాప్ కండిషన్లో పెట్టుకున్నది. ఈ బైపోలార్ పోరులో కాంగ్రెస్ ఓటు బ్యాంకు దారుణంగా దెబ్బతింటోంది. ఇంకో విచిత్రం ఏంటంటే జాతీయ స్థాయిలో కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ మధ్య పొత్తుంటుంది. రాష్ట్ర స్థాయిలో మాత్రం శత్రుత్వం కనిపిస్తుంది. బెంగాల్లో మమతను వ్యతిరేకించకపోతే కాంగ్రెస్ క్యాడర్ మొత్తం బీజేపీ వైపు వెళ్లిపోతుంది. అందుకే అధిష్టానం ఒకలా, అధీర్ రంజన్ చౌదరి వంటి రాష్ట్ర నేతలు మరోలా వ్యవహరిస్తూ ఉంటారు. ఈ గందరగోళం వల్లే ఓటర్లకు కాంగ్రెస్ మీద నమ్మకం కలగడం లేదు. మరోవైపు కేరళలో విభేదించుకునే కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీలు బెంగాల్లో కలిసి పోటీ చేస్తున్నాయి. వీరిద్దరి ప్రధాన లక్ష్యం బీజేపీ వ్యతిరేక ఓటును మమతకు పడకుండా చూడడం. కానీ క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందంటే కాంగ్రెస్ లెఫ్ట్ ఓట్లు చీలిపోవడం వల్ల అది పరోక్షంగా బీజేపీకే లాభిస్తోంది. తృణమూల్ వ్యతిరేక ఓటంతా బీజేపీ దగ్గరకు చేరిపోతోంది. బెంగాల్లో కాంగ్రెస్ పాత్ర ఈసారి కేవలం స్పాయిలర్ గానే ఉండబోతోందని టాక్ నడుస్తోంది. కాంగ్రెస్ ముర్షిదాబాద్, మాల్దా వంటి టీఎంసీ ఓట్లను చీల్చగలదు. ఒకవేళ కాంగ్రెస్ కనీసం 5-10 సీట్లు గెలిస్తే అది మమతా బెనర్జీ మెజార్టీని తగ్గించగలదు. బట్ ఈసారి పోర్లో మెజార్టీ కంటే ఓట్ల శాతం ముఖ్యం. బీజేపీ ఓట్ల శాతం 40% దాటితే మాత్రం బెంగాల్లో దీదీ కోట కూలిపోవడం ఖాయం. మొత్తానికి ఈ 3 ముక్కలాట ఉత్కంఠభరితంగా జరగబోతోంది. ద్రవిడ నాట సూర్యుడు ఉదయిస్తాడా, కమలం వికసిస్తుందా, లేదా దళపతి దూసుకొస్తాడా? కేరళలో హ్యాట్రిక్ కొడతారా, అనూహ్య మార్పు చూపిస్తారా? బెంగాల్ హై వోల్టేజ్ డ్రామాలో నెగ్గేది దీదీనా, మోదీనా? క్లైమాక్స్ మే 4న ఉండబోతోంది. అప్పటి వరకు వెయిట్ చేద్దాం. ఇది ఇవాల్టి బర్నింగ్ టాపిక్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.